హలో ఐడియాస్ టు ఆల్. సినిమా యాక్టర్లు అందరూ కూడా ఒక చోట షూటింగ్ గ్యాప్లోకి వచ్చినప్పుడు ఓ డిస్కషన్ మా చర్చ జరుగుతున్నప్పుడు పేర్లు నేను చెప్పను, మీరే కనిపెట్టండి గొంతును బట్టి. ఏమన్నా మేము కూడా వచ్చాము. ఒక ఆయన అన్నాడు, ఏ బ్రదర్ మిమ్మల్ని చూస్తుంటే కొంచెం టెన్షన్గా కనబడుతున్నట్టుగా అనిపిస్తుంది. రండి పక్కన యాక్టర్ అన్నాడు, ఏం బ్రదర్ నా టెన్షన్ అనే మాట నా డిక్షనరీలోనే లేదు, నువ్వే కొంచెం ఫీర్ అవుతున్నట్టుగా అనిపిస్తుంది. ఫీర్ అనే మాట నా డిక్షనరీలో లేదు. బహుశా బ్యాక్ స్టెప్ అనేటువంటిది ఏమన్నా ఈయన దృష్టిలో ఉందేమో చూద్దాం. బ్యాక్ స్టెప్ అనే మాట నా డిక్షనరీలో కూడా లేదు, కావాలంటే చూసుకోండి. నేను అనుకోవాలంటే ఈ యాక్టర్ గారి దగ్గరే డిఫీట్ అనే పదం ఉందేమో అనుకుంటున్నాను. అవ్వారడవ్వా ఆ కథే వేరు, సుర్రు సుమ్మైపోద్ది. చూడండి, నా డిక్షనరీలో అసలు డిఫిషన్ పదమే లేదు. ఇదంతా చూస్తుంది ఇంకో యాక్టర్ గారు చెప్తున్నారు, అందుకే మరి డిక్షనరీ కొనేటప్పుడు మరి అది లేదు ఇది లేదు ముందు అనుకునే బదులు ఒక మంచి డిక్షనరీ కొనుక్కుంటే అన్ని పదాలు కూడా ఉంటాయి కదా. అదే కాదు విక్రమ్ పబ్లిషర్ వారిని కొనుక్కుంటే అందులో అన్ని వర్డ్స్ అన్నీ ఉంటాయి, ఇలా లేదు అది లేదు బాధపడట్లేదు, కాబట్టి మరి అదే కొనుక్కోమని అందరూ అంటున్నాను. జోక్. ఇప్పుడు మనం యాక్టివ్ వాయిస్ టు పాసివ్ వాయిస్లో మీకు టెస్ట్ పెడుతున్నాను. ఈ టెస్ట్ మూడింటి మీద ఉంటుంది. ఈ మూడు కూడా మీరు రాసుకొని ఎప్పట్లానే కామెంట్ బాక్స్లో మీరు ఆన్సర్స్ పెట్టండి. దాన్ని ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చేసిన తర్వాత ఆన్సర్స్ ఏంటనేది మీరు కరెక్ట్గా తప్ప మ్యాచ్ చేసుకోండి. ఓకే, ఫస్ట్ది 70% ఆఫ్ వాటర్ ఆక్యుపైడ్ ద ఎర్త్. ఫస్ట్ది 70% ఆఫ్ వాటర్ ఆక్యుపైడ్ ద ఎర్త్. నెక్స్ట్ బాలు నోస్ బైక్ రిపేర్. లాస్ట్ది ఐ బ్రోక్ హిజ్ రికార్డ్. ఓకే, దీన్ని పాసివ్ వాయిస్లో మీరు ఎంతవరకు పాటించగలరో ఈ 5 రూల్స్ మైండ్లో పెట్టుకుంటే చేయడం ఈజీ. ఓకే, సో ఇప్పుడు మనకి ఎక్కువ టైం లేదు కాబట్టి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు పాసివ్లో పెట్టుకున్న ఆన్సర్స్ రాసుకోండి. ఓకే, ఆ తర్వాత నేను చెప్పే ఎక్స్ప్లెనేషన్తో మ్యాచ్ చేసుకోండి. ఆఫ్లైన్లోకి వెళ్ళినా పర్వాలేదు. ఓకే, ఇప్పుడు మనం ఏమనుకున్నాము, అసలు యాక్టివ్ వాయిస్ని పాసివ్ వాయిస్లో మార్చాలి అంటే ఫస్ట్ ఉన్న సెంటెన్స్లో ఏదైతే మనము ఎస్విఓ అంటే వెర్బ్ సబ్జెక్టు ఆబ్జెక్ట్ గుర్తుపెట్టాలి. అది ఫస్ట్ ప్రిలిమినరీ థింగ్. సో ఇక్కడ వెర్బ్ వచ్చేసి ఆక్యుపైడ్ అనేది వెర్బ్. సో ఇంకా సబ్జెక్టు ఆబ్జెక్ట్ గుర్తుపడడం చాలా ఈజీ. అయితే సబ్జెక్ట్ అంటే ఒక చిన్న వర్డే ఉంటుంది అనుకోమాకండి. సబ్జెక్ట్ అంటే ఒక ఫ్రేజ్ కూడా ఉండొచ్చు, అవి కాంబినేషన్ ఆఫ్ వర్డ్స్ కూడా ఉండొచ్చు. సో ఇక్కడ చూడండి 70% ఆఫ్ వాటర్ మొత్తం కలిపి సబ్జెక్ట్ అవుతుంది. చాలామంది ఇది చేసేప్పుడు కొంతమంది మీరు తప్పు చేసి ఉండొచ్చు. ఓకే, కొంతమంది వాటరే తీసుకుంటారు, కొంతమంది 70% తీసుకుంటారు, కొంతమంది హాఫ్ ఎంట్రా మధ్యలో అర్థం కాదంటారు, కొంతమంది మొత్తం తీసుకోవాలో దాని మీమాంస ఉంటుంది. క్లియర్గా చెప్తున్నా, సబ్జెక్ట్ అంటే కేవలం ఏదో రామకృష్ణ అని అనుకోకండి. ఇలాంటి టిపికల్ ఐటమ్స్ కూడా వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఈ ఎగ్జాంపుల్ ఎంచుకొని మీకు చెప్తున్నాను. ఓకే, నెక్స్ట్ చూడండి, సబ్జెక్ట్ వచ్చింది 70% ఆఫ్ వాటర్, 70% నీరు అని మొత్తం సబ్జెక్ట్ అయిపోతుంది. ఏది ఈ ఆక్యుపైడ్ అంటే ఆక్రమించును అనే మాటకి, OCCUPIED అంటే ఆక్రమించును, దీనికి అయిపోతుంది. సో ఇప్పుడు అది దేనికి ఆపాదించబడింది ఆబ్జెక్ట్ అంటే ది ఎర్త్. ఇది ఆబ్జెక్ట్, ది ఎర్త్ మొత్తం కూడా ఆబ్జెక్ట్ అయింది. ఇప్పుడు మనం దీన్ని పాసివ్ వాయిస్లో మార్చాలంటే మీరు చేసిన ప్రకారం 5 రూల్స్. ఫస్ట్ ఆబ్జెక్ట్ని సబ్జెక్ట్ ప్లేస్లో పెట్టండి. అంటే ది ఎర్త్ అనేది ఆబ్జెక్ట్, ఇక్కడ 70% ఆఫ్ వాటర్ అనే ప్లేస్లో పెట్టుకోవాలా. ద ఎర్త్ అన్నాం. రెండో రూల్ పాటించే ముందు అక్కడ ఏమన్నా ఆక్సిలరీ వెర్బ్ ఉందా లేదా చూసుకున్నామా అంటే ఇక్కడ ఈజ్ కానీ వాజ్ కానీ షెల్ విల్ అటెండ్ ఏ ఆక్సిలరీ వెర్బ్ లేదు. సో నెక్స్ట్ ఉన్నది ఏంటంటే సెకండ్ రూల్ చూసుకోవడమే. ఏంటంటే వెర్బ్ ఏ టెన్స్లో ఉంటే దాన్ని బీ ఫామ్ రాయాలి. ఇక్కడ వెర్బ్ ఆక్యుపైడ్ అంటే దీనిలో డిడ్ ఉంది, దాని ముందు పొజిటింగ్ ఫామ్ ఏం లేదు కాబట్టి పొజిటింగ్ ఫామ్ అంటే డన్ అనుకునేవాళ్ళం. 100% ఆక్యుపైడ్లో డిడ్ ఉంది, అవునా. సో ఇప్పుడు ఇది పాజిటివ్ వెర్బ్. సో రెండో రూల్ ప్రకారం వెర్బ్ ఏ టెన్స్ ఉంటే దాని బీ ఫామ్ అంటే పాస్ట్ టెన్స్ కూడా పాస్ట్ బీ ఫామ్స్ ఏంటి ఇక్కడ వజు లేక వర్. సో ఇక్కడ ది ఎర్త్ అనేది సింగులర్ నెంబర్లో ఉంది. ఓకే, ఎప్పుడు కూడా మనం దేన్నైతే మనం సబ్జెక్ట్ ప్లేస్లో పెట్టుకొని దాన్ని గౌరవిస్తున్నామో దానికి సంబంధించిన వెర్బ్లే పెట్టాలి పర్సన్ బట్టి. ఇదే ఇప్పుడు పర్సన్ అవుతుంది కాబట్టి ఇక్కడ ఇంతకుముందు ఏముంది ప్లోరల్ అవని మర్చిపోండి. ఇంకా ఇక్కడ ది ఎర్త్ ఉంది కాబట్టి ఇక్కడ రెండో రూల్ ప్రకారం వజ్ వస్తుంది. రెండో రూల్ పాటించాం. పరీక్షలో మీరు 1 2 3 వేయకూడదు అనమాట. ఇక్కడ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం కింద 1 2 3 వేసినా ఇప్పుడు వేయడం మానేసా కూడా, ఈ టెస్ట్ కాబట్టి. మూడో రూల్ వెర్బ్ ఏ టెన్స్లో ఉన్నా బడువు చెప్పడం కోసం డన్ రూపమే రాయాలి. సో ఇక్కడ ఆక్యుపైడ్ అనే దాని నుంచి డిడ్ తీసి డన్ పెట్టాం అనుకోండి, డిడ్ పోయి డన్ వచ్చి డామ్ 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 అదే ఉంటుంది, ఆక్యుపైడ్ మిగులుతుంది. సో ఆక్యుపైడ్ అంతే కదా. ఇప్పుడు ఆక్యుపై అనండి
ఆక్యుపై అని ఉందనుకోండి, దానిలో డిడ్ పెట్టిన ఆక్యుపైడే, డన్ పెట్టిన ఆక్యుపైడ్. ఇది సెకండ్ టైప్ ఆఫ్ వెర్బ్స్ ఇవి మనం ఇంతకుముందు చెప్పుకున్నట్లు. ఓకే, సో ఇప్పుడు 3 రోజులు పాటించాం. 4 సాధారణంగా బై వస్తుంది. అయితే మనం తెలుగులో అనుకోవాలి. ఇప్పుడు చెప్పేదేనండి, 70% నీరు భూమిని ఆక్రమించను. దీని పాసి వయసులో భూమి 70% నీటి చేత ఆక్రమించబడిందా, 70% నీటితో ఆక్రమించబడిందా, 70% నీటికి ఆక్రమించబడిందా అని 3 ఉన్నాయి. వలన లేక చేత, తో, కీ అంటే ఇక్కడ మాత్రం ఎవరన్నా బై రాస్తే ఐఎమ్ వెరీ మచ్ సారీ, ఇక్కడ రాయాల్సింది కేవలం విత్ మాత్రమే. ఎందుకంటే ఇక్కడ నీటితో. ఓకే, సో ద ఎర్త్ వాజ్ ఆక్యుపైడ్ విత్. మిగతా ఏంటి, ఇప్పుడు 4 రూల్స్ పెట్టేసాంగా. ఇదిగోండి, ఆబ్జెక్ట్స్ ఆఫ్ వెర్బ్ పెట్టాం. 2 రూల్ ప్రకారం వెర్బ్ టెన్స్ లో దాని బిఫామ్ రాసాం. 3 రూల్ ప్రకారం వెర్బ్ టెన్స్ లో ఉన్నదని డన్ రూపమే రాసాం. 4 సాధారణంగా బై వస్తుంది, ఇక్కడ విత్ వచ్చింది. ఎందుకంటే నీటితో చుట్టుముట్టబడుతుంది. నీటి వలన భూమి పొట్ల. వలన అంటే ఏమవుతుంది, వేరే అర్థమవుతుంది మీకు. దీని వలన తయారైందని చెప్పడం వేరు, కానీ ఇక్కడ నీటి వలన భూమి తయారవలా, నీటితో కప్పబడింది. 70% అంటే ఆక్రమించబడింది. విత్ 4 రూల్ పెట్టాం. ఇప్పుడు 5వది ఏంటి, సబ్జెక్ట్ని ఆబ్జెక్ట్ పెట్టాలి. ఈ 70% ఆఫ్ వాటర్ అనేది సబ్జెక్టు. సో దీని ఆబ్జెక్టివ్స్ పెడితే 70% ఆఫ్ వాటర్. నేను అనుకోవడం చాలా తక్కువ మంది దీన్ని రాయగలుగుంటారు పర్ఫెక్ట్గా. ఏం పర్వాలేదు, నేను కావాలనే కొంచెం కష్టమైనటువంటిది ఇచ్చా. ఎక్కడ మీరు డౌట్ పడి ఉంటారు, మిగతా అంతా బాగా చేసేస్తుంటారు. ఇక్కడ 70% ఆఫ్ వాటర్ దగ్గరే కొంచెం కన్ఫ్యూజ్. ఏ సబ్జెక్ట్ ఇక్కడ 70%, లేకపోతే ఆఫా, వాటరా, దేని తీసుకోవాలని కంగారు పడి ఉంటారు. అయితే మీకు ఇది లైఫ్లో ఒక పాఠమే గుణపాఠం అని చెప్పి అంటారు. అంటే ఇటువంటి గుణపాఠాలు మనం నేర్చుకుంటే రేపు అసలు పాఠం చెప్పగలుగుతాం. ఏంటంటే 70% ఆఫ్ వాటర్లో ఏది అనేది మనం మేమాన్స్ పడకూడదు. సబ్జెక్ట్ అనేది ఒక వర్డ్గా ఉండదు, ఎంత పొడుగన్నా ఉండొచ్చు, ఫ్రేజ్గా కూడా ఉండొచ్చు. ఓకేనండి. ఓకే, పీపుల్ ఆఫ్ ఇండియా అంటాం ఒక్కోసారి. ఓన్లీ పీపుల్ అంటేనే సబ్జెక్ట్ అంటే ఎట్లా, పీపుల్ ఆఫ్ ఇండియా లేదా ఇండియన్ పీపుల్ కలిపి రావచ్చు. కాబట్టి అంతా కలిపి సబ్జెక్ట్ అంటాం. ఇక్కడ కూడా 70% ఆఫ్ వాటర్ అన్నాం. సో దీని ఆన్సర్ ఏంటంటే ద ఎర్త్ వాజ్ ఆక్యుపైడ్ విత్ 70% ఆఫ్ వాటర్. 70% నీరు భూమిని ఆక్రమించను. భూమి 70% నీటి చేత ఆక్రమించబడింది. ఇప్పుడు మీరేం చేయాలి, స్కాన్ చేసుకోవాలా. స్కానింగ్ అంటే ఇంతకుముందు చెప్పా, వర్డ్ టు వర్డ్ అనాలిసిస్. అదే మీకు పర్ఫెక్షన్ దారి తీస్తుంది. ఎందులోనైనా రేపు డైరెక్ట్ ఇండైరెక్ట్ అయినా సరే, నెక్స్ట్ డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ చెప్పినా సరే, ఏ సబ్జెక్ట్ చెప్పినప్పటికీ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఇక నుంచి మనం చేసే ట్రాన్స్ఫార్మేషన్లో ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే స్కానింగ్. మీరు చెప్పినప్పుడు అర్థమైందా లేదా, లేకపోతే చేసినప్పుడు మీరు టెస్ట్ ఫెయిల్ అయ్యారా అనేది ఇట్ ఈస్ నాట్ మెటీరియల్, ఇట్ ఈస్ ఇమ్మెటీరియల్. బట్ ఇక్కడ మీరు చూసుకోవాల్సింది ఏంటంటే, స్కానింగ్ చేస్తే మాత్రం ఇంతవరకు చేసిన తప్పులను కూడా ప్రక్షాళన అయిపోతాయి. సో ఇక్కడ ఏంటంటే ఫస్ట్ ది ఎర్త్ ఎలా వచ్చింది చూసుకోండి, నేను చెప్పను, ఇంకా మీరు చూసుకోండి. వజ్ ఎలా వచ్చింది, ఓకే మీరే చూసుకోండి. ఆక్యుపైడ్ మళ్ళీ దింపైంది ఏంటి, ఈయన ఏమన్నాడు ఇంతకుముందు 3 రూల్ ప్రకారం వెర్బ్ ఏ టెన్స్లో ఉన్నాడు, డన్ రూప్ అన్నాడు కదా, మరి ఆక్యుపైడ్ దిగిపోయింది అని డౌట్ కొంతమందికి వస్తుంది. అనాలిసిస్ చేసుకోండి. ఆక్యుపైడ్లో ఇక్కడ ఇప్పుడు ఏముంది, డిడ్ లేదు, దాని ముందు వజ్ వచ్చింది చూసుకోండి, డన్ ఉన్నట్టే లెక్క, అవునా కాదా. సో ఇంతకుముందు అంటే ఇక్కడ డిడ్ ఉంది, దీని ముందు ఏమి లేదు కాబట్టి డిడ్ ఉన్నట్టు లెక్క, కాబట్టి ఇక్కడ డన్ అయింది. కాబట్టి ఏది కలిపినా అదే వస్తే మనం ఏం చేస్తాం దానికి, సెకండ్ రూల్ ప్రకారం సెకండ్ టైప్ ఆఫ్ వెర్బ్స్ అన్నీ కూడా అంతే కదా. మేక్ ఉందనుకో, డిడ్ కలిపినా మేడే, డన్ కలిపినా మేడే. అలాగే ఇక్కడ ఆక్యుపైంది అనుకోండి, ఆక్యుపైకి డిడ్ కలిపినా ఆక్యుపైడే, డన్ కలిపినా ఆక్యుపైడే. కాబట్టి అదే ఇక్కడ కనిపిస్తుంది, అంత మాత్రం దింపుకున్నాం అని మాత్రం కాదు. నెక్స్ట్ ఏంటంటే విత్ ఎలా వచ్చింది, పైన అక్కడ కనపట్లేదు కదా, పైన కనపడలేదని కంగారు పడతారు. రూల్ ప్రకారం వెళ్ళిపోండి. 4 రూల్ ప్రకారం సాధారణంగా బై రావాలి, మరి బై ఏది అంటే బై ఇక్కడ రాదు. ఏంటంటే ఇక్కడ తో అనమాట, నీటితో చుట్టబెట్టబడింది అని చెప్పాలి. నీటి వలన అనే మాట అంటే దానివల్ల మ్యానుఫ్యాక్చరింగ్ లెక్క వస్తుంది, తప్పు కదా. కాబట్టి తో అన్నాం. తర్వాత 70% ఆఫ్ వాటర్ అని చెప్పేసి మనం, అది మనకు అలాగే తెలుసు, సబ్జెక్ట్ నా బేస్లో పెట్టాం. ఈ రెండు ఈజీగా అర్థమవుతుంది, ది ఎర్త్ అర్థమవుతుంది, 70% వాటర్ అర్థమవుతుంది. ఈ మధ్యలో తతంగా కొంతమంది కష్టం అవుతుంది. ఇప్పుడు పర్ఫెక్ట్ చేసుకోండి. ఇంకా డౌట్స్ వస్తే ఆటోమేటిక్ మీరు ఫోన్ చేయొచ్చు. నెక్స్ట్ బాలు నోస్ బైక్ రిపేర్ అన్నాం. ఫస్ట్ మనకేం కావాలి, SVO వెర్బ్ పెట్టడం మంచిదన్న. ఇప్పుడు సబ్జెక్ట్ పెట్టేస్తే ముందే అవుతుంది. ఇప్పుడు చూడండి, ఇక్కడ సబ్జెక్ట్ మీరు కనుక ఎంచుకుని ఉంటే మొట్టమొదటి రాంగ్ వచ్చేది కదా, అందుకని వెర్బ్ తీసుకోమంట ముందు. సో ఇక్కడ బైక్ అనేది వెర్బ్, ఓకే సారీ, వెరీ మచ్ సారీ. ఇక్కడ నోస్ అనేది వర్బ్, ఓకే. బాలు అనేది ఏంటి, సబ్జెక్టు, ఓకే. బైక్ రిపేర్ మొత్తం కలిపి ఆబ్జెక్టు. చెప్పానే ఆబ్జెక్ట్ అంటే ఓన్లీ రిపేరా బైకా అని కంగారు పడతారేమో, మొత్తం కలిపి ఆబ్జెక్టు, బైక్ రిపేర్. సో ఇది ఆబ్జెక్ట్, ఓకే. ఇప్పుడు మనము బాలు నోస్ బైక్ రిపేర్ అనే దానిలో మనకు కావాల్సింది ఏంట్రా అంటే, ముందు ఆబ్జెక్ట్ని సబ్జెక్ట్ పెట్టుకోండి. బైక్ రిపేర్ ఫస్ట్ రూల్
ఆబ్జెక్ట్ సబ్ ప్లేస్లో పెట్టుకున్నాము, బైక్ రిపేర్ బాలు ప్లేస్లో పెట్టుకున్నాం. 2 రూల్కి వెళ్ళే ముందు అక్కడ ఆక్సిలరీ వెర్బ్ ఉందా, ఉంటే పెట్టుకోవాలి, లేదు వదిలేసేయండి. ఇప్పుడు ఏం చేస్తారు, 2 రూల్కి వెళ్ళిపోండి. వెర్బ్ ఏ టెన్స్లో ఉంటే దాని బీఫామ్. ఇక్కడ నోస్ అనేది ప్రెజెంట్ టెన్స్. ప్రెజెంట్ టెన్స్కి బీఫామ్స్ ఏంటి, యాము, ఈజు, ఆర్, వీటిలో ఏదో ఒకటే. సో ఇక్కడ బైక్ రిపేర్ అనేది థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి దీనికి ఈజ్ వస్తుంది. ఓకే, బైక్ రిపేర్ ఈజ్ అన్నాం. 3వ రూల్, వెర్బ్ ఏ టెన్స్లో ఉన్నా దాని డన్ రూపమే రావాలి. సో ఇక్కడ నో ఉన్నా, నోస్ ఉన్నా, నోయింగ్ ఉన్నా ఏదైనా సరే నోన్ అని రావాలి. నోడన్ 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 నోన్. సో ఈజ్ నోన్. 4వ రూల్ ఏంటి అంటే సాధారణంగా బై వచ్చును, కానీ ఇక్కడ చూడండి బాలు బైక్ రిపేర్ తెలుసును అన్నాం. ఇప్పుడు చెప్పండి, బైక్ రిపేర్ బాలుకి తెలుసునా, బాలుతో తెలుసునా, బాలు చేత తెలుసునా అంటే బాలుకి తెలుసును, అంతే కదా. సో ఇక్కడ ఏమొస్తుంది, 2 వస్తుంది. 4 రూల్ పాటించాం. ఇప్పుడు సబ్జెక్ట్ని ఆబ్జెక్ట్ పెట్టేసుకోండి, బాలు. ఓకే, ఈ ఆన్సర్ ఎంతమంది కరెక్ట్ చాలా మంది రాస్తుంటారు. బైక్ రిపేర్ ఈజ్ నోన్ టు బాలు. బాలు నోస్ బైక్ రిపేర్ నోస్ టు బాలు. ఇప్పుడు చూడండి, ఐ బ్రోక్ హిజ్ రికార్డ్ అని ఉంది. ఓకే, ఇప్పుడు దీన్ని మనం మార్చాలంటే ఫస్ట్ ఏం చేయాలి, వెర్బ్. బ్రోక్ అనేది వెర్బ్ అయితే అప్పుడు ఐ సబ్జెక్ట్ అని ఈజీగా గుర్తుపట్టచ్చు. తర్వాత హిజ్ రికార్డ్ మొత్తం కూడా ఆబ్జెక్టే. చాలా మంది హిజ్ వరకే తీసుకున్నారు. ఇదే సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ ఎంచుకోవాలని కొంతసారి నేను ఇలాంటివి కావాలి ఎందుకు ఇచ్చానంటే, ఇక్కడ నేను 70% ఆఫ్ వాటర్ ఎందుకు ఇచ్చా, ఇక్కడ బైక్ అనేది లేకుండా బైక్ రిపేర్ ఎందుకు ఇచ్చా, ఇక్కడ కూడా నేను రికార్డ్ అనేది సరిపోతుంది, హిజ్ రికార్డ్ అని కావాలని ఇచ్చా. ఎందుకంటే రేపు ఇట్లాంటివి ఎక్కువ పరీక్షలు అడుగుతారు కాబట్టి ఇక్కడ మీరు పర్ఫెక్ట్ అవ్వాలి. ఇది కనుక వచ్చింది అంటే కనుక మీకు ఇంకా బెంగలేదు. సో ఇక్కడ ఏంటి, హిజ్ రికార్డ్ అని ఉందంటే మొత్తం ఆబ్జెక్టే, కానీ హిజ్ వరకే తీసుకున్నా రికార్డ్ వరకే తీసుకున్న తప్పు. అరే అతని యొక్క రికార్డ్ అని చెబుతున్నాం, మొత్తం ఒకటే ఆబ్జెక్ట్. ఇప్పుడు దీన్ని మనం ఇంకా చేయడం ఈజీ అయిపోతుంది. ఆబ్జెక్ట్ సబ్ ప్లేస్లో పెట్టుకుంటే హిజ్ రికార్డ్. ఫస్ట్ రూల్ పాటి చేసాం. 2వ రూల్, వెర్బ్ ఏ టెన్స్లో అంటే ఆ 2వ రూల్ పాటించే ముందు ఆక్సిలరీ వెర్బ్ ఉందేమో చూసుకోవాలా, లేకపోతే ఓకే, లేదు కాబట్టి పర్లేదు. ఈ మూడిట్లో కూడా ఆక్సిలరీ వెర్బ్స్ లేవన్నమాట, ఉంటే పెట్టుకోవాల్సి వచ్చేది. ఇప్పుడు 2వ రూల్ ఏంటి, వెర్బ్ ఏ టెన్స్లో దాని బీ ఫామ్. ఇక్కడ బ్రోక్ అంటే దీనిలో డిడ్ ఉంది, డిడ్ ప్లస్ బ్రేక్ ఈజ్ ఈక్వల్ టు బ్రోక్. సో ఇందులో డిడ్ ఉంది కాబట్టి 2వ రూల్ ప్రకారం వజ్ లేక వర్. ఇక్కడ వజ్ అవర్ అంటే హిజ్ రికార్డ్ థర్డ్ పర్సన్ సింగులర్ నెంబర్ అటువంటి ఈజ్ కాబట్టి ఇక్కడ వజ్ వస్తుంది. ఓకే, ఇట్ కాబట్టి వజ్ అన్నాం. ఇప్పుడు 3వ రూల్ ఏంటి, వెర్బ్ ఏ టెన్స్లో ఉన్నా డన్ రూపమే. ఓకే, ఇక్కడ బ్రేక్ అన్నది అనుకోండి, అదన్నా డన్ రూపం రాస్తే బ్రోకెన్ అవుతుంది. బ్రోకెన్ సరే డిడ్ తీసిపారండి, డన్ కలిపేసేయండి. బ్రేక్ డన్ బ్రోకెన్ అంటే పొగలగొట్ట బడు, ముక్కలు చేయ బడు, ఆ బడు వచ్చింది. సో రికార్డ్ వాజ్ బ్రోకెన్. సాధారణంగా బై వచ్చును. ఇక్కడ చూడండి, అతని చేత ఆ రికార్డు బద్దలు కొట్టబడిందా అంటే ఎస్ చేతే. ఇక్కడ తో బద్దలు కొట్టబడింది అనక్కల్లా, లేదా కీ బద్దలు కొట్టబడింది అనకూడదు. సో ఇక్కడ కీ తో రావు, బై అతని వల్లనే అతని చేత పడగొట్టబడింది. సో బై తర్వాత నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ ఐ అనే సబ్జెక్టు ఇక్కడికి వెళ్ళేప్పటికి ఆబ్జెక్ట్గా మారిపోతుంది. ఐ కాస్త మీ. మరి మీ ఎట్లా అయిందిరా మీ డౌట్ వస్తుందేమో. ఓకే, నేను అంటే నా చేత అన్నాను కదా, ఇప్పుడు ఇక్కడంటే నేను పగలగొట్టా, అక్కడేంటి నా చేత పగలగొట్టబడి నా. ఇక్కడ నేను అనకూడదు, మళ్ళీ ఐ అనకూడదు, నా అంటే మీ. ఓకే, కాబట్టి ఇక్కడ హిజ్ రికార్డ్ వాజ్ బ్రోకెన్ బై మీ అన్నాం. ఇప్పుడు మీరు అనాలిసిస్ చేసుకోండి, ఈ 3 కూడా స్కాన్ చేసుకోండి, ఒకసారి పాజ్లో పెట్టుకోను రాసుకోను ఎలా చేసుకోవాలి. ఒరే బాబు, 2వ దానిలో కూడా బైక్ రిపేర్ ఎట్ వచ్చింది, ఈజ్ ఎట్ వచ్చింది, నోన్ ఎట్ వచ్చింది, టు ఎట్ వచ్చింది, బాల్ ఎట్ వచ్చింది. నెక్స్ట్ ఇక్కడ కూడా హిజ్ రికార్డ్ ఎట్ వచ్చింది, ఇగో ఆబ్జెక్ట్గా ఇక్కడ పెట్టుకున్నాము. వాజ్ ఎట్ వచ్చింది, ఏం లేదు వెర్బు పాస్టెన్స్లో ఉంది కాబట్టి దాని యొక్క బీ ఫామ్ అండ్ వజ్జులు ఎక్కడ వచ్చినాయి, రైట్. తర్వాత ఇక్కడ ఏంట్రా అంటే బ్రోకెన్ ఎట్ వచ్చింది, అక్కడ బ్రోక్ ఉంది కదా అంటే 3rd రూల్ ప్రకారం వెర్బ్ ఏ టెన్స్లో దానికి డన్ రూపాయి రాయాలి కాబట్టి బేక్ డన్ కలిపితే బ్రోకెన్. అలాగే ఇక్కడ బై ఎలా వచ్చింది, మామూలుగా సాధారణ 4 రూల్ ప్రకారం బై రాయాలి, ఇక్కడ బయ్యే వస్తుంది కూడా. తర్వాత మీ ఏంటి ఇక్కడ అసలు ఎక్కడ కనపట్లేదు యాక్టివ్ వాయిస్లో. ఇప్పుడు చూసుకోండి, ఇక్కడ ఐ అనేది మిస్ అయ్యి అక్కడ మీగా వచ్చింది. ఎలా వచ్చిందిరా అంటే ఐ అంటే నేను బద్దలు కొట్ట, కానీ అక్కడ మీ అంటే నా అనడానికి ఇంగ్లీష్ అనాలి, మళ్ళీ నేను అని వస్తుంది. ఐ అంటే నేను కదా అర్థం, నేను పగలగొట్టాను, నేను చేత పగలగొట్టింది అనకూడదుగా, నా చేత అనాలి. కాబట్టి ఇక్కడ ఏమైంది, మీగా మారిపోయింది. సో ఈ 3 మీరు బాగా క్లియర్గా ఎక్కించుకుంటే ఓకే. మన విద్యార్థి లోకంలో నుంచి నాకు ప్రశంసలతో పాటు డౌట్లు కూడా ఎక్కువ వస్తున్నాయి. ఒక డౌట్ అడిగారు, చెప్తా చూడండి. అది ఇవి ఎక్కించుకున్నారు కదా, కామెంట్ బాక్స్లో పెట్టండి ఎన్ని మార్కులు వచ్చినాయి ఏంటో. ఏమైనా డౌట్ వస్తే నాకు అడగచ్చు. ఒక ఆయన అడిగాడు, Lakshmi has presented me a
గోల్డ్ చైన్ ఆన్ మై బర్త్డే. చూడండి, ఒక్కోసారి చాలా పెద్ద సెంటెన్స్ ఇస్తాడు మనకి. ఇంత పెద్ద సెంటెన్స్ చూసి మనం గాబరా పడక్కలేని చెప్పేశాక ఇంతకుముందు మనకు కావాల్సిందేంటి, సెంటెన్స్ ఎంత ఇవ్వనండి. ఓకే, ఇక్కడ సబ్జెక్టు వెర్బ్ ఆబ్జెక్ట్ ఎస్వీఓ కావాలి. అయితే ఒక సోదరుడు అడిగిన డౌట్ ఏంటంటే, సార్ మీరు చెప్పింది ఆబ్జెక్ట్ అన్నారు బాగానే ఉంది, ఒక్కోసారి రెండే సబ్జెక్టులు వస్తాయి కదా, అప్పుడు నేనేం తీసుకోమంటారు, మీరేమన్నారు అంటే నేనేం చెప్పా, సాధారణంగా మీరు సెంటెన్స్లో ఫస్ట్ సబ్జెక్ట్ ఏదో చూసుకోండి. ఫస్ట్ వెర్బ్ కదా కావాల్సింది, హ్యాజ్ ప్రెజెంటెడ్ వెర్బ్ అయిందండి. ఓకే, దీని సబ్జెక్ట్ ఏదిరా అంటే లక్ష్మి. ఓకే, ఇంతవరకు ప్రాబ్లం ఉండదు. కానీ ఆబ్జెక్ట్స్ ఒక్కోసారి రెండు వస్తాయి. ఇక్కడ మీ అనే ఆబ్జెక్ట్ వచ్చింది, ఇది ఒక ఆబ్జెక్టు, ఏ గోల్డ్ చైన్ అనేది కూడా ఆబ్జెక్టే. అంటే ఏంటి, ఇక్కడ ఆ సబ్జెక్టుకి చేసిన పనులు రెండింటికి ఎఫెక్ట్ అయింది. ఒకటి నాకు, ఇంకోటి గోల్డ్ చైన్కి. ఇవ్వబడింది ఏంట్రా, గోల్డ్ చైన్. ఎవరికి ఇవ్వబడిందిరా, నాకు. ఇక్కడ రెండు ఆబ్జెక్ట్స్ వచ్చినాయి. మరి ఇక్కడ వచ్చినప్పుడు నేనేం చేయాలని అంటే ఒకటే గుర్తుపెట్టుకోండి, ఎగ్జామ్స్లో సాధారణంగా ట్రాన్స్ఫార్మ్ ద సెంటెన్స్ అన్నప్పుడు వాడే ఆబ్జెక్ట్ని ఎంచుకొని మీకు ఇచ్చేస్తాడు. అంటే ఇక్కడ మీను తీసుకుంటాడు, లేదా ఏ గోల్డ్ చైన్ తీసుకుంటాడు, వాడే తీసుకుంటాడు ఏదో ఒకటి. రెండు ఆబ్జెక్టులు వచ్చినప్పుడు ఏదో వాడు తీసుకుని మిమ్మల్ని సెంటెన్స్ స్టార్ట్ చేస్తాడు. లేదు, కొన్ని ఎగ్జామ్స్లో ఏం చేస్తాడంటే వాడని స్టార్ట్ చేయడు. చేయనప్పుడు మీరు ఏ ఆబ్జెక్ట్ అన్నా తీసుకోవచ్చు. ప్లీజ్ నోట్ దిస్, ఇక్కడ మీని తీసుకోవచ్చు, ఏ గోల్డ్ చైన్ కూడా తీసుకోవచ్చు. ఇదే అడిగే డౌట్. రెండు ఆబ్జెక్టులు ఇస్తే ఏది తీసుకోవాలండి, ఎగ్జామ్లో వాడే ఇవ్వచ్చు ఆబ్జెక్ట్ని. రెండిట్లో వాడు ఇష్టం వాడు ఇస్తాడు. ఏది ఇచ్చినా మనకే హ్యాపీ కదా, వాడు ఇచ్చేసాడు కాబట్టి ఆబ్జెక్ట్ గురించి ఆలోచించక్కల్లా. ఓకే, ఒకవేళ మనమే మొత్తం చేయాల్సి వస్తే సాధారణంగా చెప్పేది ఫస్ట్ ఆబ్జెక్ట్ తీసేసుకోండి అన్న. ఫస్ట్ ఆబ్జెక్ట్ చేసుకుంటే సరిపోతుంది. కానీ ఒక్కసారి ఏమవుతుందంటే కాంపిటీషన్ ఎగ్జామ్స్లో ఆన్సర్ వాడే ఇస్తాడు. మీరు చేసేప్పుడు ఏం చేస్తారు, మీన్ ఆబ్జెక్ట్ తీసుకుంటే వాడు ఏ గోల్డ్ చైన్తో స్టార్ట్ చేయొచ్చు. 4 ఇస్తాడు సార్ మీకు ఆప్షన్స్లో, ఆ ఏనా బీనా సీన్ అంటే ఆన్సర్ వాడే ఇచ్చి ఏబీసీలో ఏదో పెట్టమంటాడు మీకు ఓఎంఆర్ షీట్లో. అప్పుడేంటి మీరేమో పక్కన రఫ్ వర్క్లోనేమో మీన్ తీసుకుంటే వాడు ఏ గోల్డ్ చైన్ తీసుకోవచ్చు. తీరా మీరు అంతా చేసే వేరే వేస్తాడు, ఇదేటో గోల్డ్ చైన్ ఇచ్చాడు అని. ఏం అక్కలా లేదు, మీరు గోల్డ్ చైన్ తీసుకున్నారు, వాడు ఐతో స్టార్ట్ చేస్తాడు ఆన్సర్స్ అన్ని. ప్రతిదానిలో ఐ కనబడుతుంటుంది, పాస్ ఇదేంటారు 4 అయ్యే వచ్చింది, అదే నేను గోల్డ్ చైన్ తీసుకున్నా కదా అంటారు. ఒకటే, నో కన్ఫ్యూషన్ అట్ ఆల్. ప్లీజ్ ఫాలో మీ. 2 రకాలు చేస్తా. ఫస్ట్ చెప్పేది ఏంటి, ఆబ్జెక్ట్ వాడే స్టార్ట్ చేసిస్తే రెండిట్లో ఏ ఆబ్జెక్ట్ తీసుకున్నాడో అది వాడిష్టం, మనకి ఇంకా ప్రాబ్లమే లేదు అది. ఓకే, లేదు మనమే ఎంచుకోవాల్సి వస్తే సాధారణంగా ఫస్ట్ ఆబ్జెక్ట్ ఎంచుకుంటే మంచిది, మనకి హ్యాపీగా అయిపోతుంది వర్క్. మిగతా అది పక్కన పెట్టండి పులిహార. లేదు, 2 ఆబ్జెక్ట్ తీసుకున్నా మనకు తప్పు లేదు, ఎగ్జామ్స్లో ఒకసారి వాడాలా తీసుకోవచ్చు ఆప్షన్స్ ఇచ్చినప్పుడు. బట్ 2 రకాలుగా చేసి చూపిస్తుంది, దీని చూడండి ఎలా చేయాలో. ఓకే, రెండిట్లో ఎలా ఇచ్చినా కూడా ఆన్సర్ కరెక్ట్ అవుతుంది అనమాట మనకి ఆప్షన్స్లో ఇస్తే. ఫస్ట్ ఏంటి, మీన్ తీసుకుని చేస్తున్నా. ఇప్పుడు ఏంటి, ఆబ్జెక్ట్ని సబ్జెక్ట్ బేస్లో పెట్టుము అంటే మీ అనేది ఏంటి ఆబ్జెక్ట్, సబ్జెక్ట్ బేస్లో కానీ అయ్యే అవుతుంది అక్కడ. మళ్ళీ మీగా పెట్టకూడదుగా, ఎప్పుడు సబ్జెక్టు పర్సనల్ ప్రొనౌన్గా వస్తుంది తప్ప మీకు రిలేటివ్ ప్రొనౌన్గా కానీ లేకపోతే మీకు పొజిటివ్ ప్రొనౌన్గా కానీ రాకూడదు. కాబట్టి ఇక్కడ మీ అనేది అంటే నాకు అనే మాట కాస్త నేనుగా మారిపోతుంది. సో ఐ అన్నాం. ఇప్పుడు ఏంటి, 2వ రూలు పాటించే ముందు అక్కడ ఏమన్నా కనుక ఉంటే పెట్టుకోవాలి. ఏది, ఆక్సిలరీ వెర్బ్స్. ఇక్కడ హ్యాజ్ వచ్చింది, అయితే హ్యాజ్ని ఏం చెప్పా, హ్యావ్ ఇస్తే హ్యావ్, హ్యాజ్ ఇస్తే హ్యాజ్, విల్ ఇస్తే విల్లు, ఈజ్ ఇస్తే ఈజు, యామ్ ఇస్తే యామ్ దింపుకోమన్నా. కానీ పర్సన్ని బట్టి మార్చుకోవాలిగా. ఇప్పుడు ఇక్కడ లక్ష్మి కాబట్టి హ్యాజ్ ఉంది, ఐకు కూడా హ్యాజ్ అయినా కాదు. కాబట్టి ఇప్పుడు ఏం చేస్తాం, ఐ హ్యావ్ అంటాం. అంటే ఆక్సిలరీ వెర్బ్ని దింపుకోమన్నా. 2వ రూల్ పెట్టే ముందు ఒకవేళ ఆక్సిలరీ వెర్బ్ అనే సెంటెన్స్లో ఇచ్చుంటే దింపుకోమన్నా. దింపుకోమంటే అర్థం అక్కడ యాజ్ ఇట్ ఈస్గా దింపుకోమనే, కానీ పర్సన్ని బట్టి కొంచెం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఐ ఉందనుకోండి, యామ్ ఉంటుంది. ఇక్కడ హీ ఇస్తే హీ యామనంగా, అప్పుడు ఏం చేస్తాం, ఈజీగా మారుస్తున్నాగా. అంటే అది మార్చినట్ట కాదు, పర్సన్ని బట్టి యామీజార్ ఒకటే. అట్లా ఇక్కడ హ్యావ్ అన్న హ్యాజ్ అన్న ఒకటేగా మనకి. కాబట్టి ఇక్కడ లక్ష్మి అనే 3rd పర్సన్ సింగులర్ కాబట్టి హ్యావ్లో డస్ కలిపి హ్యాజ్ ఇచ్చాడు. మన ఇక్కడ సబ్జెక్ట్కి ఏది వచ్చింది, ఈ ఆబ్జెక్ట్ సబ్జెక్ట్ ప్లేస్లోకి వచ్చింది. మీ అనే ఆబ్జెక్టు లక్ష్మి అనేటువంటి సబ్జెక్ట్ ప్లేస్లోకి వచ్చింది. 1వ రూల్ ప్రకారం ఆబ్జెక్ట్ సబ్జెక్ట్ ప్లేస్లో పెట్టుము, గుర్తుంది కదా. అప్పుడు ఇక్కడ కాస్త ఏమైంది, ఆబ్జెక్ట్ కాస్త లక్ష్మి ప్లేస్లో అయ్యి వచ్చేప్పటికి ఇక్కడ లక్ష్మి కాబట్టి హ్యాజ్ అన్నాం. మళ్ళీ ఇక్కడ హ్యాజ్ దింపుకోకూడదు, అక్కడ హ్యాజ్ని హ్యావ్గా మారుస్తాం, ఐకి హ్యావ్ కదా. ఓకే, ఇప్పుడు 2వ రూల్లోకి వెళ్తున్నాం. ఇప్పుడు 2వ రూల్ పాటించాలా. ఇగో 1వ రూల్ అయిన తర్వాత ఆక్సిలరీ వెర్బ్ దింపుకున్నాం. 2వ రూల్ ఏంటి, వెర్బ్ ఏ టెన్స్లో ఉంటే దాన్ని బీ ఫామ్ అన్నాం. ఏ టెన్స్లో ఉంది, ఏ టెన్స్ అంటే వెర్బ్కు ముందు హ్యాజ్ ఉంది కాబట్టి పొజిటివ్ ఫామ్ ఉంటే ఏంటి అర్థం, దానిలో డన్ ఉన్నట్టు, అంటే పర్ఫెక్ట్లో ఉంది.
కాబట్టి మనం బీ ఫామ్ కూడా డన్నే ఉన్నదే పెట్టుకోవాలా, అవునా? ఇప్పుడు ఇక్కడ వెర్బు ప్రెజెంట్ అని ఉంటే కనుక లేక ప్రెజెంట్స్ అని ఉంటే కనుక యామ్ లేక ఈజీ లేక ఆర్ పెట్టుకున్నాం ఇక్కడ ఐకి ఆ సందర్భాన్ని బట్టి. లేదు అక్కడ కనుక ప్రెజెంటెడ్ అని మాత్రమే ఉంటే హ్యావ్ ఏం లేకుండా పొజిటింగ్ ఫామ్ అందులో డిడ్ ఉన్నట్టు, అప్పుడు వజ్ కానీ వర్ కానీ పెట్టుకునేవాళ్ళం. ఓకే, ప్రెజెంటింగ్ ఉంటే కనుక బీయింగ్ పెట్టుకునేవాళ్ళం, అవునా? షెల్ ప్రెజెంట్ ఉంటే ఇక్కడ షెల్ పెట్టుకున్నాను, షెల్ బి. అలా విల్ ప్రెజెంట్ ఉంటే విల్ బి పెట్టుకున్నాను. కానీ ఇక్కడ ఏం చేశాడు, ప్రెజెంటెడ్ అనే దాని ముందు పొజిటింగ్ ఫామ్ ఉంటే దీనిలో డన్ ఉందన్నమాట. ఇప్పుడు అంతేగా, ఇది ప్రెజెంట్ పర్ఫెక్ట్ కదా, టెన్స్ గుర్తుపట్టగలే కదా, ముందు గుర్తుపట్టాలి టెన్స్ని. సో ఇది పర్ఫెక్ట్లో ఉంది కాబట్టి పర్ఫెక్ట్ బీ ఫామ్స్ ఏంటి, బీ ఫామ్స్లో పర్ఫెక్ట్ బీ ఫామ్ యామిజారా కాదు కదా, వజ్ వర్రా కాదు కదా, ఏది బీకి డన్ కలపాలి, బీన్ అది పర్ఫెక్ట్. సో ఇక్కడ ఏం చేస్తాం, ఐ హ్యావ్ బీన్ అన్నాం. అర్థమవుతుంది మీకు? ఇప్పుడు ఇది రెండో రూల్ పాటించాం. ఓకే, పైన పొజిటివ్ ఫామ్ దింపుకున్నాం, ఇది ఏ టెన్స్లో ఉండో దాని బీ ఫామ్ రాసుకున్నాము. ఇది పర్ఫెక్ట్ టెన్స్ కాబట్టి పర్ఫెక్ట్ బీ ఫామ్ బీన్ వచ్చింది. ఇప్పుడు థర్డ్ రూల్, వెర్బ్ ఏ టెన్స్లో ఉన్నా దాని డన్ రూపమే రాయాలి. ఇప్పుడే తెచ్చావు కదరా డన్ రూపం అంటే, డన్ రూపం అని చెప్పింది అది కాదయ్యా, మీరు అర్థం చేసుకోండి. ఆల్రెడీ ఇక్కడ హ్యాజ్ అనేది దింపుకున్నామమ్మా. రెండో రూల్ ఏంటి, వెర్బ్ ఏ టెన్స్లో ఉంటే దాని యొక్క బీ ఫామ్ దింపుకోవాలి అన్నాం, ఏ టెన్స్లో ఏ ఫామ్లో ఉంటే కదా. ఆ ప్రకారం ఇక్కడ కనుక ప్రెజెంట్ అని కానీ ఉంటే యామో ఈజో ఆరో, ఇక్కడైతే యామ్ దింపుకునేవాళ్ళం. పాస్ట్ టెన్స్లో ఉంటే వజ్ దింపుకునేవాళ్ళం, ఫ్యూచర్లో ఉంటే షెల్ బి లేక విల్ బి దింపుకునేవాళ్ళం. ప్రెజెంటింగ్ అని ఉంటే కనుక బీయింగ్ అని దింపుకునేవాళ్ళం. కానీ ఇక్కడ ఏంటి, ప్రెజెంటెడ్ అన్నాం కానీ డిడ్ కాదు, దాని ముందు పొజిటింగ్ ఫామ్ ఉంది కాబట్టి దానిలో డన్ ఉంది కదా. అక్కడ డన్ ఉంది కాబట్టి ఏంటి, బీ ఫామ్స్లో మనకి ఇప్పుడు ఏది కావాలి, వెర్బ్ ఏ టెన్స్లో లేక ఏ ఫామ్లో దాని బీ ఫామ్ కదా. ఇది పర్ఫెక్ట్ ఫామ్ కాబట్టి పర్ఫెక్ట్ బీ ఫామ్ కావాలి, కాబట్టి బీన్ వచ్చింది, దానిలో డన్ పెట్టి. మూడో రూల్ ప్రకారం కాదు. ఓకే, ఇది బీన్. మూడో రూల్ ఏంటంటే వెర్బ్ ఏ టెన్స్లో ఉన్న బడువు అని చెప్పడానికి దానిలో డన్ రూపం రావాలి. ఇది పర్ఫెక్ట్ అన్నం కోసం వచ్చిన డన్ ఇందాక వచ్చింది బీన్లో, మామూలుగా రూల్ ప్రకారం రెండో రూల్ ప్రకారం వచ్చింది. మూడో రూల్ ప్రకారం వెర్బ్ ఏ టెన్స్లో ఉన్నా అంటే ఇక్కడ ప్రెజెంట్ ఉన్నా, ప్రెజెంట్స్ ఉన్నా, ప్రెజెంటింగ్ ఉన్నా, షెల్ ప్రెజెంట్, విల్ ప్రెజెంట్ ఏది ఉన్నా సరే దానిలో డన్ కలిపి పెట్టమంటున్నారు బడు అని చెప్పడానికి. కాబట్టి ఇక్కడేంటి, బహుమతి ఇవ్వబడు కాబట్టి ఇక్కడ ఏం చేస్తాము, ప్రెజెంట్కి డన్ కలిపినా కూడా ప్రెజెంటెడే. కొంచెం క్లీన్గా వెళ్ళండి, బ్లైండ్గా వెళ్ళకండి. జస్ట్ నో ద రీజన్ బిహైండ్ ద రూల్, డోంట్ గో బ్లైండ్లీ. సో ఇక్కడ మూడు రోజులు పాటించాము. ఇప్పుడు అర్థమైందా, ప్రెజెంటెడ్ అంటే మీరు మళ్ళీ డౌట్ పడతారు, ప్రెజెంటే మళ్ళీ దింపేసి రెండు సార్లు. నేను దింపలా, ప్రెజెంటెడ్లో డిడ్ కలిపినా ప్రెజెంటెడే, డన్ కలిపినా ప్రెజెంటెడే, సెకండ్ టైప్ ఆఫ్ వెర్బ్. సో ఇక్కడ ఆల్రెడీ డన్ ఉంది. ఓకే, ఆ డన్నే మళ్ళీ దింపుకున్నాం. అదే మీకు ఇది ప్రెజెంటెడ్ ఆల్రెడీ డన్ ఉంది, మనం డన్నే దింపుకున్నాం థర్డ్ రూల్ ప్రకారం. ఫోర్త్, సాధారణంగా బై వచ్చును. ఓకే, బై ప్రెజెంటెడ్ బై లక్ష్మి అని ఇప్పుడు 5 రూల్స్ పాటించామండి. ఇదిగో 4వ రూల్, పరిశుద్ధ 4 న్యాయమాకండి పక్కన రాసుకొని కావాలండి అక్కడ రఫ్లో. లక్ష్మి అని చెప్పాం కదా, మిగతా ఏం చేస్తారు, కాస్త చింతపండు పసుపు ఉప్పేసి పులిహార కలపండి. అంటే అక్కడ ఏముంటే తోక తగిలించండి. ఏముంది ఇక్కడ, ఏ గోల్డ్ చైన్, ఇక్కడ కామా పెట్టడం. ఓకే, ఇక్కడ కామా ఉండదులే, ఏ గోల్డ్ చైన్, మిగతా అంతా పులిహార కలిపేయడమే. ఆన్ మై బర్త్డే అయిపోయే అలా వదిలిపెట్టమాకండి, ఉన్నది రాసేసేయండి, మనకేం తక్కువ. ఇది ఆబ్జెక్ట్ని ఇక్కడ మీ తీసుకుంటే రెండో ఆబ్జెక్ట్ కూడా తీసుకోవచ్చు అన్న. పరీక్షలో ఇలా మీకు ఆప్షన్స్ ఇచ్చేప్పుడు ఐతో స్టార్ట్ చేసి ఇవ్వచ్చు, లేదా గోల్డ్ చైన్ తీసుకోవచ్చు. 2 ఆబ్జెక్టులు ఏదైనా తీసుకోవచ్చు వాడు. మనమైతే ఫస్ట్ ఆబ్జెక్ట్ తీసుకున్నాం ఈజీగా ఉండడం కోసం. అలానే రూల్ లేదు, 2 ఆబ్జెక్ట్ వస్తే రెండోది కూడా తీసుకోవచ్చు. ఒకసారి దాంతో కూడా ఆన్సర్ వస్తుంది. ఏంటంటే ఇప్పుడు ఏ గోల్డ్ చైన్, దీన్ని తీసుకోండి, మీని మర్చిపోండి. ఇప్పుడు ఆబ్జెక్ట్ అనేది ఏ గోల్డ్ చైన్ అనుకోండి, ఏ గోల్డ్ చైన్ మొత్తం ఆబ్జెక్ట్. ఇప్పుడు మామూలే ఏదైతే మనకేంటి రూల్స్, ఆబ్జెక్ట్ని సబ్జెక్ట్ ప్లేస్లో పెట్టము. ఇక్కడ మీ అని ఆబ్జెక్ట్ తీసుకోకుండా ఏ గోల్డ్ చైన్స్ ఏ గోల్డ్ చైన్ తీసుకోండి, లక్ష్మీ ప్లేస్లో పెట్టుకోండి. ఏ గోల్డ్ చైన్ 1వ రూల్ అంటే ఇలాగన్నా చేయొచ్చని అర్థం. ఓకే, మిగతాది మామూలే. ఏ గోల్డ్ చైన్ 2వ రూల్కి వెళ్ళే ముందు అక్కడ పొజిటింగ్ ఫామ్ ఏదైనా ఉంటే అంటే ఆక్సిలరీ వర్బ్ ఏదన్నా సరే దింపుకోమన్నాం. సో ఇక్కడ హ్యాజ్ ఉంది, ఇక్కడ ఇందాకంటే ఐ కాబట్టి హ్యావ్గా మార్చుకోవాల్సి వచ్చింది. ఇక్కడ ఏ గోల్డ్ చైన్ కూడా 3rd పర్సన్ సింగులరే, ఇక్కడ లక్ష్మి కూడా 3rd పర్సన్ సింగులర్ కాబట్టి హ్యాజ్గా దింపుకోవచ్చు. ఓకే, కన్ఫ్యూజ్ అవ్వకండి, కూల్గా 1కి 2 సార్లు వినండి, మళ్ళీ కావాలంటే మళ్ళీ రీప్లే చేసుకోండి, మళ్ళీ వెళ్ళండి, మీకు అర్థమవుతుంది. ఇందులో కష్టమైన సైన్స్ ఏం లేదు. మనం ఏం చెప్పామంటే 2వ రూల్కి ముందు ఇచ్చినటువంటి ఏదైనా ఆక్సిలరీ వర్బ్ ఒకవేళ ఉండుంటే, ఇందాక చేసిన 3 లేదు, ఇప్పుడు మళ్ళీ వచ్చింది, అలా వస్తే కనుక దాన్ని దింపుకోమన్నాం. దింపుకోమంటే అర్థం ఏంటంటే అక్కడ యామ్ ఇస్తే యామ్ దింపుకోమని కాదు, ఐకి యామ్ ఇచ్చాడేమో, ఇక్కడ హీ ఉంటే ఆ యామ్ని ఈజీగా మార్చుకోవాలి.
అలానే పాస్ట్ టెన్స్ మార్చి వజ్ రాయకూడదు అనుకో, బట్ యామీజ్ ఆర్ మూడు ఒకటే కదా. కాబట్టి అక్కడ కనుక ఏంటి యూ ఇచ్చుంటే ఆర్గా మార్చుకుంటాం. ఒకవేళ మన ఆబ్జెక్ట్ ప్లేస్ యూ ఉండి దాన్ని సబ్జెక్ట్ ప్లేస్లో పెట్టుకోవాల్సి వచ్చింది అనుకోండి, అప్పుడు ఆర్ పెట్టుకుంటాం. అట్లాగే ఇక్కడ షెల్ ఇస్తాడండి పైన ఏమంటాడండి వీ షెల్ అంటాడండి. ఆబ్జెక్ట్ వచ్చేప్పటికి ఏమవుతుంది హీ అని ఉంటుంది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ హిమ్ అని ఉంటుంది అనుకోండి. అప్పుడు ఏమవుతుంది ఐ షెల్ గివ్ హిమ్ ఉంది అనుకోండి, దీని పాసివ్ అంటే హీ విల్గా మారుతుందిగా. మళ్ళీ షెల్ దింపుకోమంటే అర్థం షెల్ని పానంగా దింపుకోమని కాదు, ఇక్కడ ఐ కాబట్టి లేక ఉయ్ కాబట్టి షెల్ ఉందనుకోండి. ఇక్కడికి వచ్చేప్పటికి ఏమైంది ఇక్కడ హీగా మారుతుంది. అంటే హీ వచ్చింది కదా ఆబ్జెక్ట్ సబ్జెక్ట్లోకి, అప్పుడు ఏం చేయాలి హీ విల్గా మారుతుంది. అంటే రెండో రూల్ పాటించే ముందు ఆక్సిలరీ వర్బ్ ఏది ఉంటే దింపుకోమంటే పర్సన్ని బట్టి దింపుకోమని అర్థం. ఇక్కడ ఏమైంది అంటే ఇందాక లక్ష్మి థర్డ్ పర్సన్ సింగులర్ అప్పుడు హ్యాజ్ వచ్చింది, కానీ ఆబ్జెక్ట్ ఇక్కడ మీ ఉంది, మీ అంటే ఐ అనమాట. ఐ రాసుకున్నప్పుడు మనం హ్యాజే దింపుకోకూడదు, అప్పుడు హ్యావ్ దింపుకున్నాం. ఇప్పుడు ఏమైంది ఏ గోల్డ్ చైన్ అనేది కూడా థర్డ్ పర్సన్ సింగులర్ దాని ఆబ్జెక్ట్గా తీసుకుంటే, కాబట్టి ఆబ్జెక్ట్ ఏదో చూసుకోవాలి మనం ముందు. ఆబ్జెక్ట్ ఏ గోల్డ్ చైన్ అన్నాం అది థర్డ్ పర్సన్ సింగులర్ మరి ఇట్ కింద లేక, మరి దానికి హ్యావా హ్యాజా మనం అనుకున్న అన్ని పర్సన్స్కి హ్యావ్, థర్డ్ పర్సన్ సింగిల్ నెంబర్కి హ్యాజ్ వచ్చును. కాబట్టి ఇక్కడ ఐ కాబట్టి హ్యావ్ వచ్చింది, ఇక లక్ష్మి కాబట్టి హ్యాజ్ ఉంది, ఏ గోల్డ్ చైన్ కూడా హ్యాజే వస్తుంది. ఇది అర్థమైంది కదా. సో ఇది రెండో రూల్ కాదు, దింపుకున్నాం అంతే. ఇది ఒకటో రూల్ అయిందా, రెండో రూల్ కాదు. రెండో రూల్ ఏంటి వెర్బ్ ఏ టెన్స్లో ఉంటే దాని బీ ఫామ్. సో పర్ఫెక్ట్ ఇందాకే తెలుసుకున్నాను, మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయగల బీని పెట్టేసుకుంటాం. మూడో రూల్ వెర్బ్ ఏ టెన్స్లో దాని డన్ రూపమే. సో ప్రెజెంటెడ్గా దింపేసుకోండి, ప్రెజెంటెడ్. ఓకే, ఏ గోల్డ్ చైన్ హ్యాస్ బీన్ ప్రెజెంటెడ్ బై, ఇది మామూలే, బై లక్ష్మి టు మీ. ఇక్కడేంటి మీ ఉంది కదా, నాకి అని చెప్పాలి. సో టు మీ అని చెప్పుకొని ఓకే ఏ గోల్డ్ చైన్ హ్యాస్ బీన్ ప్రెజెంటెడ్ బై లక్ష్మి టు మీ ఆన్ మై, మిగతాది పులిహారే, బర్త్డే మామూలేక బర్త్డే. ఓకే ఏమంటారు ఇక్కడ అనకూడదు అంటారా, ఇక్కడ అనొచ్చు ఏది ఏ గోల్డ్ చైన్ హ్యాస్ బీన్ ప్రెజెంటెడ్ టు మీ బై లక్ష్మి అనొచ్చు, తప్పలేదు. మీరు అడ్రస్ అదేం పర్లేదు. ఇప్పుడు ఏ గోల్డ్ చైన్ హ్యాస్ బీన్ ప్రెజెంటెడ్, ఇదిగో ఇదే రెండో రూల్ కదా. మూడో రూల్ కూడా అయిపోయిన తర్వాత నాలుగో రూల్ దగ్గర ప్రెజెంటెడ్ టు మీ బై లక్ష్మి అనొచ్చు, లేక ప్రెజెంటెడ్ బై లక్ష్మి టు మీ అనొచ్చు. అంటే మన 5 రూల్ ప్రాక్టీస్ చేసి ఎవరు తోక తగిలిస్తే ఈజీ కదా. కన్స్ట్రక్షన్ మన చేత అయితే ఓకే, కన్స్ట్రక్షన్ మన చేత కాలేదనుకో ఎందుకు 5 రూల్స్ పార్టీ చేసి మీద తోక తగిలిచ్చేయమన్నా. కాబట్టి ఇక్కడ ఏంటి ప్రెజెంటెడ్ టు మీ బై అన్న తప్పులేదు, ప్రెజెంటెడ్ బై లక్ష్మి టు మీ అన్న కూడా తప్పులేదు. ఆన్ మై బర్త్డే. కాబట్టి ఇక్కడ ఏంటి రెండు ఆబ్జెక్టులు వస్తే కనుక దీన్ని ఎలా చేయొచ్చో మీకు చూపించా. అంటే అలా కూడా చేయొచ్చు, ఏ ఆబ్జెక్ట్ అయినా తీసుకోవచ్చండి. కళ్ళు మూసుకొని మీరు సెలెక్ట్ చేసుకోండి. 2 ఆబ్జెక్టులు ఇస్తే ఒకవేళ ఇస్తే ఏ ఆబ్జెక్ట్ తీసుకుంటే దాన్నే సబ్జెక్ట్ ప్లేస్లో పెట్టేసుకొని మిగతా అది చివరిలో ఏం చేస్తారు ఇంకో మిగిలిపోయిన ఆబ్జెక్ట్ని పులిహార కలిపేయడమే కదా, లాస్ట్ తోక తగిలిచ్చేమన్నా కదా. ఇంక మీకు ప్రాబ్లం ఏముంది, లేదు రెండో దాన్ని తీసుకున్నారు అనుకోండి దాన్ని మీరు సబ్జెక్ట్ ప్లేస్లో పెట్టుకున్నారు అనుకో ఆ మొదటి మిగిలిపోయిన ఆబ్జెక్ట్ని తోక కింద తగిలిచ్చేసేయండి చివరిలో, ఏమి లేదు అంతే. ఓకే, సో ఇప్పుడు అసర్టివ్స్తో మీకు యాక్టివ్ వాయిస్ని పాసివ్ వాయిస్కి ఎలా మార్చాలో ఎక్కువ ఎగ్జామ్స్ సాల్వ్ వస్తాయని కూడా మీకు తెలిసిపోయింది. ఓకే, ఇప్పుడు ఇంటరాగేటివ్ సెంటెన్స్లో యాక్టివ్ వాయిస్ ఇస్తే దాన్ని ఎలా పాసివ్ వాయిస్ చేయాలో కూడా మనం నేర్చుకుందాం. అయితే ఈ ఎపిసోడ్లో మనకు టైం చాలదు కాబట్టి నెక్స్ట్ ఎపిసోడ్లో ఇంటరాగేటివ్ వర్డ్స్తో వచ్చే యాక్టివ్ వాయిస్ అలా చాలా చాలా ఇంపార్టెంట్ చెప్తాను. అయితే ఇప్పుడు మనం టిప్స్ రాసుకోవాల్సిన అవసరం కూడా ఉంది కదా, రిలేషన్స్. ఓకే, ఇప్పుడు డైలీ టిప్స్లోకి వెళ్తే మనం ఇంతకుముందు బ్లడ్ రిలేషన్లో సోదరదా చెప్పుకున్నాం. ఇప్పుడు చాలా టిపికల్ ఇంపార్టెంట్ మనకి కొంతమందికి తెలియని విషయాలు కూడా ఇప్పుడు వస్తాయి చూడండి. అంకుల్ అన్నాం. సాధారణంగా మనం అంకుల్ అని ఏమంటాం తెలుసా, మామయ్యని అంకుల్ అంటాం కదా, అది అందరం అంటాం మామయ్యని మా అంకుల్ అండి అంటాం. అట్లాగే నన్ను అంకుల్ అంటారా, అది ఈ వయసులో చాలా బాధ కూడా వేస్తుంది. అవన్నీ గుచ్చి మాకు అసలు ఎందుకంటే రోడ్డు మీద వెళ్తున్నప్పుడు లేదు, లేడీస్ జెంట్స్ కూడా అవునా కదా నిజం చెప్పండి. రోడ్డు మీద ఎప్పుడు కుర్రడు అన్నాను గబుకన, సార్ టైం ఎంత అయింది సార్ అంటే పెద్ద బాధ అయ్యదు, కానీ అంకుల్ టైం ఎంత అంటాడు కోట అనిపిస్తుందన్నమాట, అప్పుడే అంకుల్ కనిపిస్తున్నాను రా అని. అవునా కదా, అలాగే కానీ ఆంటీ అని అనుకో, మా ఇంటి పక్కన ఒక ఆవిడ ఉండదు, ఓహో ఆవిడ కూడా ఒక 45-50 ఉంటుంది, కానీ ఆవిడ తను చిన్నదానని చెప్పుకోవడం కోసం ఏం చేస్తుంది, నాది అంకుల్ ఆంటీ గారు ఉన్నారా అని అడుగుతుంది నన్ను. అంటే ఆంటీ గారు ఉన్నారా అంటే ఏంటి, మా ఆవిడ ఆంటీ అంటే నేను అంకుల్ట, మరి ఆవిడేమో చిన్నపిల్లట. సో ఇలా అనుకోవడం వల్ల ఏమవుతుంది చెర్రెత్తుకు వస్తుంది. అవునా కదా, మీకేనా ఏం అంకుల్స్ అండ్ ఆంటీస్. ఓకే, సో ఇక్కడ జోక్గా చెప్పా. ఇక్కడ అంకుల్ అంటే ఏంటంటే మనం ఇన్నాళ్ళు మేనమామ అనుకున్నాము, లేదా ఒక్కోసారి మనం చేస్తాం మన భార్య యొక్క తండ్రిని కూడా అంటే మన మామగారిని కూడా మా అంకుల్ అనేస్తారు. అలా అనకూడదు, ఎవరిని అనాలో జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. అంకుల్ అంటే ఓకే మేనమామని అంటాం కదా, ఇంకా ఎవరిని అంటారు, ఒక భార్య యొక్క తండ్రిని మాత్రం అంకుల్ అనకూడదు. ఇక్కడ అంకుల్ అంటే తండ్రి యొక్క సోదరులు,
బాగా జ్ఞాపకం ఉంచుకోండి. అంటే తండ్రి యొక్క సోదరులు, అంటే తండ్రి యొక్క నా అన్నయ్య ఉంటాడే మన పెదనాన్న, తెలుగులో పెదనాన్న అంటాం. అలాగే బాబాయ్ అంటాం చూసారా, అది ఇక్కడ రాసే చూడండి. తండ్రి యొక్క సోదరులు, తల్లి యొక్క సోదరులని కూడా అంకుల్ అంటాం మనం. తండ్రి యొక్క అన్నదమ్ముల్ని, మన తల్లిగారి యొక్క అన్నదమ్ముల్ని కూడా మనం అంకుల్స్ అంటాం. అందులో ఎవరెవరుతారు? మేనమామ అంటే ఏంటి? మీ అమ్మగారి యొక్క అన్నయ్య లేక తమ్ముడు మీకు మేనమామ అవుతారు, ఆయన అంకుల్ అంటాం. అలాగే మీ నాన్నగారి యొక్క చెల్లెలు భర్త ఉంటారే, లేదా మీ నాన్నగారి యొక్క అక్క భర్త ఉంటారే, ఆయన్ని మనం అంకుల్ అంటాం. ఓకే, అలాగే మనం ఏంటంటాం? మన పెదనాన్న ఉన్నారు అంటే మీ నాన్నగారు అన్నయ్యని అంకుల్ అనొచ్చు. అంటే మీ నాన్నగారి వైపు అన్నదమ్ముల్ని, మీ అమ్మగారి వైపు అన్నదమ్ముల్ని కూడా అంకుల్స్ అనొచ్చు, రక్త సంబంధికులు వాళ్ళు. ఓకే, అలాగే మీ నాన్నగారి యొక్క అన్నదమ్ములు కాకుండా ఒక అక్కచెల్లెలు అనుకో, వాళ్ళ భర్తల్ని మీరు అంకుల్స్ అనొచ్చు. అలాగే మీ అమ్మగారికి అన్నదమ్ములు అనుకో, అక్కచెల్లెలు అనుకో, వాళ్ళ భర్తల్ని అంకుల్స్ అంటాం. అంటే మేనమామలు మరియు పెదనాన్న బాబాయిని మనం అంకుల్ అనొచ్చు. ఓకే, అంకుల్ అనాలి కూడా. నెక్స్ట్ ఆంట్ అంటే సేమ్. మీ నాన్నగారి అక్క చెల్లెలని అంటే మీరేమంటారు? మామూలుగా అత్తయ్య అంటారు కదా, వాళ్ళని మీరు ఏమనొచ్చు? అనొచ్చు కూడా, అనాలి. ఆంటీ అనాలి, ఆంటీ అని అంటారు మామూలుగా. ఆంట్, ఏయుఎన్టీ ఆంట్. ఏంటి యాంట్ అనమాకండి మళ్ళా. ఓకే, మీ నాన్నగారి అక్క చెల్లెలని, అలాగే మీ అమ్మగారి అక్క చెల్లెలు అంటే మీ పెద్దమ్మ, మీ పిన్ని ఉంటారు చూసారా, వాళ్ళని కూడా మీరు ఏమనాలి? ఆంట్ అనాలి. గుర్తుపెట్టుకోండి, రక్త సంబంధికుల్లో మీ నాన్నగారి యొక్క అన్నదమ్ముల్ని, మీ అమ్మగారి యొక్క అన్నదమ్ముల్ని మీరు అంకుల్స్ అనాలి. అలాగే మీ నాన్నగారి యొక్క అక్క చెల్లెలని, మీ అమ్మగారి యొక్క అక్క చెల్లెలు అంటే పిన్ని, పెద్దమ్మ కూడా, వాళ్ళని కూడా ఆంట్ అనాలి. ఓకే, అలాగే కజిన్స్ అంటే ఎవరవుతారు అంటే మీకు పెదనాన్న, పెద్దమ్మ, బాబాయి, పిన్ని, మేనమామ ఉన్నారే, మేనత్త, వాళ్ళ పిల్లలు. అంటే మీ నాన్నగారికి అన్నయ్య ఉన్నాడు, వాళ్ళ పిల్లలు ఉంటారు చూసారా, మీ నాన్నగారు అన్నయ్యనేమో మీరు అంకుల్ అంటారు, మరి వాళ్ళ పిల్లలు ఉంటారుగా, వాళ్ళని అనాలి కజిన్ అనాలి. ఆడైనా ఒకనే కజినే. మీ పెదనాన్నగారు అమ్మాయి ఉంది, మా కజిన్ అంటారు. మీ పెదనాన్నగారు అబ్బాయి ఉన్నాడు, మా కజిన్ అంటారు. అట్లాగే మీ పెద్దమ్మ గారు ఉన్నారు, మీ అమ్మగారు అక్కయ్య, లేదు మీ నాన్నగారి యొక్క అన్నయ్య యొక్క భార్య పెద్దమ్మ కొడుకులు కూతురు అనుకో, అంటే ఏంటి అక్కడ? మీ నాన్నగారి యొక్క అన్నదమ్ముల బిడ్డలైనా సరే, మీ నాన్నగారి యొక్క అక్క చెల్లెళ్ళ బిడ్డలైనా సరే, అలాగే మీ అమ్మగారి యొక్క అన్నదమ్ముల బిడ్డలైనా సరే, మీ అమ్మగారి యొక్క అక్క చెల్లెల బిడ్డలైనా సరే, వాళ్ళ పిల్లల్ని మీరు ఏమనాలి? కజిన్స్ అనాలి. అంటే మేనత్త కొడుకుని కజిన్ అంటాం, బాబాయ్ కొడుకుని కూడా కజిన్ అనాలి. అర్థం? మేనమామ కొడుకుని కజిన్ అంటాం, పెదనాన్న కొడుకుని కూడా కజిన్ అంటాం, కూతుళ్ళని కూడా. మీ మీ పిన్ని గారు అమ్మాయి ఉందనుకోండి, మీ చెల్లి వరుస అవుతుంది, కజిన్ అంటాం. ఓన్ సిస్టర్ కాదు, సహోదరి కాదు, ఆమె కజిన్. ఓకే, అలాగే మీ మేనత్త కూతురు ఉందనుకో, ఆమెను కూడా ఏమనాలి మీరు? సిస్టర్ ఇన్ లా అనకూడదు అక్కడ, మేనరికం అది. అంటే మీ మేనత్త యొక్క కూతురు మీకు ఏమవుతుంది? కజిన్ అవుతుంది. అలాగే మీ మేనత్త కొడుకుని మీకు కజిన్ అవుతాడు. కొంతమంది అపోహపడతారు, ఓన్లీ మా బాబాయ్ కొడుకునే కజిన్ అనాలి, మా పెదనాన్న కొడుకునే కజిన్ అనాలి, మా పెద్దమ్మ మా పిన్ని కొడుకుల్ని మాత్రమే కజిన్స్ అనాలి, వాళ్ళ కూతుర్ని మాత్రమే అనుకుంటారు. కాదు, మేనమామ మేనత్త పిల్లల్ని కూడా, ఎవరినైతే మీరు తెలుగులో మా అత్త కొడుకురా అన్నారో, మా అత్త కూతురా అన్నారో, వాళ్ళని కూడా ఏమంటారు? బ్లడ్ రిలేషన్లో కజిన్ అంటారు. అయితే ఇక్కడ కజిన్ బ్రదరు, కజిన్ సిస్టర్ అనకూడదు. కజిన్ అంటే కజినే అనాలి ఎప్పుడు కూడా. ఓకే, కజిన్ బ్రదర్, కజిన్ సిస్టర్ అనకూడదు. కజిన్, షీ ఈజ్ మై కజిన్, హీ ఈజ్ మై కజిన్. అక్కడ మేల్ జెండర్, ఫిమేల్ జెండర్ తెలిసిపోతుంది డిఫరెన్స్లు. ఓకే, నెక్స్ట్ ఏంట్రా అంటే నెఫ్యూ అంటే ఏంట్రా అంటే, చాలామంది మా నెఫ్యూ అంటే కేవలం మేనల్లుడు అనుకుంటారు. అంటే మా అక్క కొడుకునే నెఫ్యూ అనాలని కొంతమంది అనుకుంటారు, మా చెల్లి కొడుకునే నెఫ్యూ అనాలి, మేనల్లుడిని మాత్రమే అనుకుంటారు కదా. కాదు, మీ అక్క కొడుకుల్ని, మీ అన్నయ్య కొడుకుని కూడా, అలాగే మీ చెల్లి కొడుకుని నేను మామయ్య అంటాడు, అంకుల్ అంటాడు సరే, వాడిని కూడా మీరు అనాలి. మిమ్మల్ని ఆయనేమో మీ అక్క కొడుకు లేక మీ చెల్లి కొడుకు మిమ్మల్ని అంకుల్ అంటాడు, లేక ఆంటీ అంటాడు. లేడీ అయితే కనుక ఆంట్ అంటాడు కదా, వాళ్ళని మీరేమనాలి? మగపిల్లల్ని నెఫ్యూ అనాలి. అంటే నెఫ్యూ అంటే కేవలం మేనల్లుడే కాదు, కేవలం మేనల్లుడే కాదు, అన్నయ్య కొడుకు, మీ అన్నయ్య కొడుకు. మీ నాన్నగారు అన్నయ్య సంగతి ఇందాక అయిపోయింది, మళ్ళీ అది కన్ఫ్యూజ్ అవ్వమాకనే. మీ అన్నయ్య కొడుకు లేక మీ తమ్ముడు కొడుకు, లేక మీ అక్కయ్య కొడుకు లేక మీ చెల్లెలు కొడుకు, మీ అన్న చెల్లెళ్ళు లేక అక్క తమ్ముళ్ళ పిల్లల్ని మీరేమనాలి? నెఫ్యూ. అంటే మేనల్లుడనే కాదు, తెలుగులో పేరు లేదనుకో, మీ అన్నయ్య కొడుకుని మీరు ఏమని పిలుస్తారు? పేరు లేదు. అక్కయ్య కొడుకుని అంటే కనుక మేనల్లుడు అంటారు, అవునా? చెల్లెలు కొడుకుని మేనల్లుడు అంటారు. కానీ అన్నయ్య కొడుకుని లేకపోతే తమ్ముడు కొడుకుని మీరు అక్కడ ఏ పేరు పెట్టడానికి తెలుగులో అయితే లేదు, కొడుకునే అంటారు అతన్ని మామూలుగా.
అవునా? కానీ వాళ్ళేమని పిలవచ్చు అంటే ఇంగ్లీష్లో అయితే మాత్రం వాళ్ళని నెఫ్యూ, హీఈజ్ మై నెఫ్యూ అని సగర్వంగా చెప్పండి. ఎవరిని? మీ అన్నయ్య కొడుకుని. మీ తమ్ముడు కొడుకుని కూడా ఏమంటారు? హీఈజ్ మై నెఫ్యూ. అర్థమవుతుందా? అలాగే మీ అక్కయ్య కొడుకున్నాడు నెఫ్యూ, మీ అక్కయ్య కొడుకుని. మీ చెల్లెలు కొడుకు నెఫ్యూ. మరి నీస్, NIEC, నీస్ అంటే ఏంటంటే సేమ్ ఇది ఆడపిల్ల అయితే అంటే మీ అన్నయ్య కూతురు మీకు నీస్ అవుతుంది, మీ తమ్ముడు కూతురు మీకు నీస్ అవుతుంది, మీ అక్కయ్య కూతురు మీకు నీస్, మీ చెల్లెలు కూతురు మీకు నీస్. అంటే మీ అన్న అక్క, మీ తమ్ముడు చెల్లి యొక్క పిల్లలు మగపిల్లలైతే నెఫ్యూ, ఆడపిల్లలైతే నీస్. ఇది గుర్తుపెట్టుకోండి, బాగా గుర్తుపెట్టుకోండి. ఇవి రాసుకోండి జాగ్రత్తగా. జూమ్లో కూడా పెట్టేస్తాను ఇప్పుడు నేను మీకు, జాగ్రత్తగా నోట్ చేస్తుంది దయచేసి, ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ అన్నమాట. నెక్స్ట్ గ్రాండ్ సన్ అంటే తెలిసిందే, మనవడు అంటే నా కొడుకు యొక్క కొడుకు లేకపోతే నా కూతురు యొక్క కొడుకైనా సరే. అలాగే గ్రాండ్ డాటర్ అంటే ఏంటి? నా యొక్క కొడుకు యొక్క కూతురు లేక ఓకే వీళ్ళు ఏమంటాం మనం? గ్రాండ్ డాటర్ అంటే మనుమరాలు, మనమరాలు కాదు, ఓకే పఫ్డ్ రైస్ కాదు, మనుమరాలు. ఓకే వీళ్ళని అంటాం అనమాట. అంటే నా కొడుకు కూతురు నా కూతురు కూతురిని. ఈ విధంగా బ్లడ్ రిలేషన్స్ ఇంతటితో అయిపోయినాయి. దీని మీద కూడా ఎవరైనా డౌట్ వస్తే నన్ను దయచేసి అడగచ్చు. దీన్ని 100% ఫాలో అవ్వండి. ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్లయితే దయచేసి మీరు లైక్ కొట్టండి. ఏమైనా కామెంట్ ఉంటే కామెంట్ బాక్స్ పెట్టండి. ఇచ్చిన ఎక్సర్సైజ్ మాత్రం బాగా చేయండి. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.